ఆ ఎన్నికల కంటే ముందు మీ మీద కుట్రలు జరిగి మిమ్మల్ని జైల్లోకి పంపడానికి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వార్తలు అవన్నీ అసలు ఏం జరిగింది అసలు అప్పుడు ఏ కుట్రలు ఎవరు కావాలని చేసిరని చెప్పి కొంత చర్చ వినపడింది జైల్లోకి పంపాలని అదని ఇదని గందరగోళం ఏంది అసలు అదంతా అంటే ఏమైంది కిరణ్, నేను 2 years నుంచి చాలా ఎట్లా అంటే ఒక వైబ్రెంట్ గా ఎదిగిన. ఎట్లా అంటే అగ్రెసివ్ గా ఒక గంట టైం వేస్ట్ చేయలే. అట్లా గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు ఇక కొద్దిగా ఉంటారు కదా ఇక ప్రత్యర్థులు, అరే ఏంది ఇంత గ్రాఫ్ పెరుగుతున్నది అని చెప్పి కొట్టాలి అని చెప్పి లేనిపోనివన్నీ. ఓకే, మీ గమ్మత్తు కోఇన్సిడెన్స్ ఏం దొరకనా, మీ అధినేత ఉన్నాడు కదా, ఇదే స్టూడియోలో నా మూవీ కుట్ర జరిగింది. ఓకే, ఇదే స్టూడియోలో. ఓకే, అయితే ఆయన ఏమన్నాడు, నాకు తెలియకుండా అయింది, నేను ఏదైతే నోటీస్ పంపించగానే ఆయన రిప్లై ఇచ్చిండు, నేను సారీ చెప్తున్నా, అది మేము డిలీట్ చేసేసినాము మా దగ్గరికి అని అన్నాడు. ఎవడైతే చేసిండో వాని మీద కూడా ఇలా కేసులు బుక్ అయినాయి. అంటే లేనిపోని ఉన్నాయైతే మనం ఎదుర్కొంటాం, లేనిపోని అన్ని అంటే మా పార్టీలో ఉన్న లేని స్ప్రెడ్ చేస్తే నోటీసులు పంపుతాం కదా. అయితే ఇక్కడ ఉన్న సార్ ఏమన్నాడు, అప్పుడు వచ్చి సారీ అని చెప్పి బహిరంగంగా నాకు లెటర్ ఇచ్చి, నేను నా దగ్గర జరిగిన వాస్తవం నేను హైర్ ఇచ్చిన, వాళ్ళు వచ్చి ఇది చేసుకున్నారు. అది నాకు కూడా చాలా ఏంటంటే మా చైర్మన్ ఛాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం చేయండి, లేకపోతే మీరు పెట్టిన కొత్తగా అయింది అది కొత్తగా వేరే ఛానల్ కూడా ఇందులో అప్పుడు నడుస్తుంది. వేరే ఛానల్ కూడా ఒకరికిద్దరికి ఆశ్రయం ఇచ్చింది సార్. అదేదైనా జరిగి ఉండొచ్చు కానీ షాకిర్ గారు అనే వ్యక్తి అసలు మన దగ్గర ఎవిడెన్స్ లేనిది ఇప్పటికైనా సరే స్టిల్ నాతోటి ఎవిడెన్స్ ఉంటేనే మనం మాట్లాడాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడు అయినా సరే, మా వీడియోస్ లో చూసుకున్నాం. అప్పుడు ఒక జరిగినండి ఎన్నికల కంటే ముందు అది జరిగింది. అవును, నేను ఈ అడ్రస్ కి నోటీస్ పంపించాను మా లాయర్ తోని. ఓకే, ఇమ్మీడియట్లీ జాకిర్ గారు అన్నారు, సినుభాయ్ రాంగ్ హో గయా హమారే సే, మాఫ్ కరో అన్నారు. మేము ఓకే అన్నాం. అది చేసిన వాళ్ళు ఎవరు? మా పార్టీ వాళ్ళు. నాకు ఏం సంబంధం? దగ్గర సంబంధం. నాకు దగ్గర స్టార్ట్ అయ్యేసరికి నాకు మా పార్టీలో ఉండి ఈడ డబ్బులు ఇచ్చి ఒకరిని చిలక ప్రవీణ్ అని తీసుకొని వచ్చి వాడిని ఈడ పెట్టి ఈడ మొత్తం రికార్డింగ్ చేయించి వానికి 50,000 ఇచ్చి మళ్ళా వానికి ఇంకా 2 లక్షలు ఇస్తాను వానికి కూడా ఎగ్గొట్టి గతంలో వాళ్ళు ఇంతకుముందు మన దగ్గర అదే వాని మీద కూడా కేసు బుక్ ఉంది ఇప్పుడు డీసీబీ. వాడు అబ్స్కాండింగ్ లో చూపెడుతున్నారు మనోళ్ళు, ఏదో ఒక రోజు పట్టుకుంటారు వాడిని ఎంత తీస్తారు అంత ఆట. ఎందుకంటే మనం లేనిది కదా మీద కుట్ర చేసింది, వాస్తవం ఉంటే వాడే గెలుస్తాడు, వాడు బహిరంగ వస్తాడు. అయితే ఇట్లాంటి కుట్రలన్నీ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా వీళ్ళంతా అంటే కొందరు సార్ కి తెలియకుండా సో ఇక్కడ వేరే ఛానల్ కూడా ఉండేది. ఎలక్షన్ ముందు కొన్ని ఇట్లాంటి నడిచినాయి. నాకు నేను అనుకోలే. ఇక్కడ ఉన్న అబ్బాయి నాకు రోజు ఫోన్లు చేస్తున్నాడు, అన్న నువ్వు రారా అంటే. నేను ఇలా వచ్చే వరకు నాకు షాకింగ్, అరే ఇదే కదా మనకు అగైనెస్ట్ గా ఈయన అంటే. అప్పుడు నేను వచ్చి చెప్పిన, మీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో చాలా మంచి అతను, నేను ఇమ్మీడియట్లీ నాకు రెస్పాండ్ అయ్యి అది సెటిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైతే కుట్రలు చేసినారో వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. ఆ చిలక ప్రవీణ్ అనేటోడు ఉన్నాడు, వాడు ఎక్స్టార్షన్ కేసు బుక్ అయింది. వాటితో చేపించిన వాళ్ళ పేర్లందరి ఉన్నాయి. వాడు కూడా కన్ఫెస్ అయ్యిండు, నేను ఇట్లా నన్ను తీసుకొని వచ్చి చేసిర్రని. ఇవన్నీ అయితే నేను ఎందుకు చెప్తున్నా సందర్భం అది కాదు కానీ, ఈ కుట్రలు అన్నది ఇంత తీవ్రంగా ఉంటది అన్నది నాకు ఈ 2 సంవత్సరాల్లో వేగవంతంగా పని చేస్తున్న సందర్భంలో ఇవి తెలిసినాయి. ఇంత కుట్రలు అంటే మేము వర్కాలిక్ మనుషులం, మనం ఏంది పొద్దున్న లేస్తే మన పని మనకు సరిపోదు, టైం సరిపోదు. కానీ ఇట్లా వేరే మీద కూడా ఇంత టైం తీసి ఇంత పని కట్టుకొని ఇన్ని డబ్బులు ఇచ్చి ఇన్ని రోజులు వేచించి వాళ్ళను కుట్ర చెయ్యాలి అన్న సమయము వేరే వాళ్ళ దగ్గర బాగానే ఉంటది, కానీ మనలాంటి వాళ్ళ దగ్గర సమయమే ఉండదు అని అనుకున్నా. కానీ దానికి లాయర్ తో పాటు అవన్నీ మేము అన్ని ఇమ్మీడియట్లీ అన్ని సాల్వ్ అయిపోయినాయి. మేము ఎక్కడ కానీ ఇప్పుడు మనం చెయ్యని తప్పుకు దాన్ని సంబంధిత న్యాయ వ్యవస్థలో దాన్ని మనం కంప్లైంట్ ఇచ్చుకొని అది చేస్తున్నాం. చాలా వరకు 2-3 వీడియోలు వస్తే 2-3 వీడియోలు అందరు వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పిండ్రు, అయిపోయింది. నాకు దగ్గర
రక్త సంబంధమే అనుకోండి ఒక వైపు నుంచి వాళ్ళు చేసిన కుట్రలు, ఓకే అమాయకత్వమా వాళ్ళ అవివేకమా తెలియదు కానీ రాజకీయాలకు వాళ్ళకు ఏంటంటే ఇట్లా కుట్రలు చేస్తేనే పైకి వస్తామన్న ఆలోచన కాబట్టి ఏం చేసిరు చట్టం దగ్గరతో చేపిస్తారు. దగ్గరలతో అంటే దగ్గరోళ్ళు ఏంది అని అంటే ఒక ఈర్ష్య ద్వేషం. ఎవరి ఇప్పుడు నేను ఒక 10 ఆశిస్తా, నేను కష్టపడితే నాకు వస్తుంది, ఇద్దరు కష్టపడడానికి కూడా రాదు. కష్టాన్ని నమ్ముకోవాలి కానీ ఈ కుట్రలను నమ్ముకుంటే ఏమొస్తుంది, ఏం రాదు. వచ్చిన రిజల్ట్ ఫిగరే కనపడుతుంది సార్. ఎందుకంటే ఎంత మార్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా వెనక ఎట్లాంటి ఇంకా ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ ఇంకా అసలు ఎంత అనుభవించారు, వాడు ఎన్నో కష్టాలు వచ్చి అడుగుతాడు. అంటే నాకు ఒకటి ఏంది అని అంటే నేను ఇప్పటి వరకు నేను ఒక గుట్కా తినా, నేను ఒక డ్రింక్ చెయ్యా, నాకు ఇంకా వేరే ఏ షోకులు లేవు, నాకు పని షోకే, నాకు పని. ఇవాళ సండే కదా, ఇవాళ నేను వచ్చినా కదా, ఇవాళ సండే మధ్యాహ్నం 3 గంటలు మటన్ బిర్యానీ ఏదో తిని పట్టుకోవాలి. కానీ మా డ్రైవర్ నాకు సహకరిస్తాడంటే మా డ్రైవర్ పొద్దున్న మళ్ళీ 6 గంటల నుంచి మళ్ళీ వాడు రెడీగా ఉంటాడు నా లెక్కనే. సో ఏంది అని అంటే సింపుల్ గా ఉంటారు సార్ చూడటానికి కూడా. ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఓ పెద్ద ఇది ఒక చిన్న స్కూల్ ఉంటేనే ఆ మనిషి ఇలా పట్టుకోలేని పరిస్థితి ఉన్నది. అంత సాధారణంగా మనకు ఏ పని చేసినా దేవుడు ఫెయిల్ చూపెట్టలే, పాస్ చూపెట్టిండు. అలా కష్టపడతాం అనుకోండి, ఆ దేవునికి ఏదో మన మీద కొద్దిగా దయ ఉన్నది, మనము సక్సెస్ వైపు. విద్యాదానం అది చాలా అన్ని దానాల కంటే ఎడ్యుకేటెడ్ గా ఒక మనం చేయూతనియడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ తోని స్కిల్ డెవలప్మెంట్ కోర్సు బిల్డింగ్ 25,000 SFTలు కట్టిన, అది ఆయన చేయితో ఇనాగ్రేట్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ మీద ఆయన ఒక విప్లవాత్మకమైన ఆలోచనలతోని ఇప్పుడు టీ హబ్, వి హబ్ ఆయనే నిర్మాణం చేసేసారు. ఆయననే కరెక్ట్ పర్సన్ అని మేము చేస్తున్నాం. సో ఇక ఇవన్నీ అయినాయి, అన్ని తెలుసుకున్నాం. ఇక మళ్ళా జనరల్ ఇప్పుడు ఏంది అని అంటే మా పార్టీ ఓడిపోయింది, మేము మళ్ళా ఇప్పుడు ఏంది అని అంటే గ్యాప్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళా నిర్మాణం చేయాలి. మొన్ననే సార్ వచ్చిండు, మళ్ళా మాకంతా ఆదేశాలు ఉపదేశాలు అన్ని ఇచ్చిండు, దాన్ని తీసుకొని నడవాలి. ఈసారి మాత్రం గోషమ్మలు ఇచ్చేదే లేదు. 100 కానీ 100 కానీ 101% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దాంట్లో సీన్ అన్న పాత్ర ఈసారి అక్కడ అభ్యర్థికి చూడొచ్చా? ఈసారి సీన్ అన్న అభ్యర్థికి చూడొచ్చా అక్కడ? ఏదేమైనా కానీ అభ్యర్థి కాదు, నా మొత్తం ఏంది అని అంటే నా యొక్క మేధస్సును, నా యొక్క కష్టాన్ని అన్నిటినీ, నా డబ్బు అన్నిటినీ ధారపోసి నేను మాత్రం ఆ గోషమ్మలో ఒక్కసారి కేసీఆర్ గారికి చూపెట్టాలి. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వడాలి. గట్టిగా ప్రయత్నించిన వాళ్ళు ఓడిపోయినట్టు ఎక్కడ చరిత్రలో లేదు, చరిత్రలో లేదు. అది ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఆ సమయం కూడా ఆసన్నమైనట్టే మాకు కనపడతా ఉంది. మరి ప్రధానంగా ఎంపీగా ఓడిపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటి? మెయిన్ ఎంపీ కులమానం కాదు రాజకీయాలతో, అది దాన్ని సపరేట్ గా చూడాలి. ఏమైతుంది అంటే నాకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది, నేను అడిగిన 150,000 ఓట్లకు నాకు టికెట్ అంటే సార్ ఏం చేసిండు, అదెందుకు నీకు 22 లక్షల బ్యాలెట్ పేపర్ల మీద నీ పేరు పెడతా, అంత మందికి తెలిసేటట్టు చేస్తా, అసెంబ్లీ కాకుండా హైదరాబాద్ ఇచ్చిండు. అయితే హైదరాబాద్ కొత్త అనుభవం ఏంది అని అంటే మీ అందరికి తెలిసిందే, ఆడ 2 పార్టీలు పోటీ చేయాలి, 2 వ్యక్తుల మధ్యలో పోటీ ఉండదు, ఆడ దేవుళ్ళ మధ్యలో పోటీ ఉంటది. హిందూ దేవుడు, ముస్లిం దేవుడు అన్నదే కనబడుతుంది. అందులో గమ్మత్ అవుతుంది. నేను ఒక వ్యక్తిగా నేనేంది అని అంటే ఒక స్పృహతోని, ఒక మెచ్యూరిటీతో ఉన్న వ్యక్తి కాబట్టి మీకు మొత్తం నా క్యాంపెయినింగ్ లా దండం పెట్టినా గాని, వాళ్ళకే వదిలేసినా గాని మీరు నాకు ఓటు వెయ్యాలి చెయ్యాలి అని అనలే. ఎందుకనంటే ఆడికి రాదు మాట, మన ముంగట కనబడుతుంది మనకు. ఏంది అని అంటే అవతల మళ్ళీ అసెంబ్లీలో ఉండదు, అది అవతల వ్యక్తి ఎంఐఎం పోటీ, హిందూ మధ్యలో ముస్లిం, మాధవీలత అవతల ముస్లిం మధ్యలో హిందూ మధ్యలో ముస్లిం. ఇంట్లో బీజేపీ వాళ్ళు చాలా చమత్కారంగా క్యాండిడేట్ ని ఏదైతే పికప్ చేసిరో మాధవీలతను, ఆమె వల్ల వర్టికల్ గా అయిపోయింది. ఏంది అని అంటే ఒక్క ఓటు ఈ 100 మనకు ఉంటే 100 ఈ దేవునికి వాడాలి, 100 ఉంటే 100 ఈ దేవునికి వాడాలి.
ఇక మధ్యలో సీనన్న కష్టమా సేవ ఒక్క ఊపికి ఎక్కడో ఎగిరిపోయినాం మనం. మొత్తం మతం పేరు మీద నడిచింది అత్త. నా దగ్గర 100 ఉంటే ఉండిలా 100 ఓట్లు హిందువులకు పడాలి, 100 ఓట్లు తెలుగు ముస్లింలకు పడాలి. అట్లా పోలరైజ్ అయిపోయింది. ఇక మన లాంటి నేను ఉద్యోగాలు ఇప్పించిన, చదువు చెప్పించిన, దేవుడి పేరు నడుస్తుంది, దేవుడే. ఎంత పోలరైజ్. ఒక చిన్న చదువుకోండి రా బాబు అంటే కుదరదు. ఇప్పుడు ఒక చిన్న విషయం, నువ్వు ముస్లిం, ఉదాహరణకు ముస్లిం మతస్థునివి, నేను హిందూ మతస్థుని, మన ఇద్దరికి టికెట్ ఇచ్చిండ్రు. నేను ఏం చేసిన, తీసి బాణాన్ని తీసి మజీద్ కు ఎక్కువ పెట్టిన. ఓకే, నేను హిందూ. మీరందరూ ఏం ఆలోచించాలి, ముస్లిం మతానికి చెందిన వాళ్ళని అందరినీ ఒక దగ్గర మీరు ఎక్కువ పెడితే అంతే కదా మరి. అయ్యే సీనన్న మనకి మసీద్కి ఎక్కువ పెడతాడు బాబాయ్ అయిపోయా కదా, అదే నడిచింది అక్కడ. అట్లా కొట్టి 3,50,000 మెజార్టీ తెప్పించింది ఆమె. గతంలో 2 లక్షలు, ఇప్పుడు 3,50,000. ఇంట్లోకే వెళ్ళినోడు కూడా వేసారు. ఎందుకంటే ఆమె మజీద్ కే గెలవక ముందే మజీద్ ని ధ్వంసం చేయాలంటే ఆలోచన ఎక్కువ పెట్టింది ఆమె. ఎంత డెవలప్ ఉన్న హైదరాబాద్ లోనే అసలు ఏంది ఇదంతా, ఇంత ఎందుకనే. ఒక్కటి ఏంది అని అంటే, నేను అదే కదా దురదృష్టం ఏంటంటే, మాలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను ఇవన్నీ చూసి అందు గురించే వ్యక్తి చైతన్యం, వ్యక్తి ఎదుగుదల, వ్యక్తి ఆర్థిక ఆలంబన, ఈ వైపు నుంచి మనము రాజకీయంగా ఎదగాలి అన్నట్టు మన ఆలోచన ఇవే కదా. అవును, ఇప్పుడు మతంని కాదు అన్నప్పుడు వ్యక్తే కదా, వ్యక్తే ఇంపార్టెంట్. నేను ఎదిగినప్పుడు దేవుడు రా భయ్, లేనప్పుడు ఇప్పుడు గుడికే పోను. నేను మంచిగా ఉంటేనే గుడికి పోతా. దేవుడు ఒక పని చేయకపోతే నేను దేవుని దగ్గరికి పోను చెప్తున్నాను. అయితే ఎవరి ఆలోచన అట్లా హిందూ అట్లా మెంటాలిటీ వాళ్ళని వీళ్ళు వాడుకుంటారు. ఇటు వీళ్ళు వాడుకుంటారు, అటు వాళ్ళు వాడుకుంటారు. అలా మా లాంటి వాళ్ళు, ఈ సామాజిక స్పృహ ఉన్నోళ్ళు, సామాజిక సేవ చేసే వాళ్ళు, వాళ్ళు ఏదో ఒక కొత్తదనాన్ని చూపెట్టి ఒక నిర్మాణం చేయాలన్న దిశగా పోయే వాళ్లకు ఇవన్నీ పెద్ద చిక్కులు. కొట్లాడ పెడతారు, గెలుస్తారు అంతే. ఒక మాట అంటే అయిపోయా. ఎంత 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 చూడండి, ఇట్లా బాణం తీసి ఇట్లా పెడితే అయిపోయా అంతే. 3,50,000 మెజార్టీకి ఒక ఫోటో జాలిగా చాలు, ఆ ఫోటో మొత్తం తిరిగి వస్తుంది. అయిపోయా నిల్చొని మసీదుకి పెడితే కథమే. రైట్. బాబా బాబా, ఇది అంతా వీళ్ళది ఒక ఉన్నది రావాలి మార్పు. కానీ ఒక్కటి మాత్రము, గోషమ్మల్ని మాత్రం నేను ఎంపీ గురించి అన్నాను, కానీ గోషమ్మల్ని అయితే బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. అక్కడే కదా మార్పు వచ్చింది, రేపు గెలుస్తుంది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంకా విస్తృతంగా, ఇంకా అగ్రెసివ్ గా, ఒక మెరుపు తీగలాగా పనిచేసి మా సారు స్ఫూర్తి, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారి స్ఫూర్తి తీసుకొని ప్రజలలోకి వెళ్ళి చాలా చేంజెస్ తీసుకొని వస్తాం. చాలా విప్లవ మంచి కార్యక్రమాలు ఉన్నాయి మేము చేసేటివి. నేను కాన్స్టిట్యున్సీకే నేను ఒక కాలేజ్ పెట్టున్నా ఇప్పుడు. ఓకే, స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ ఓన్లీ. ఇప్పుడు నేను మీకు ఒకటి ఇట్లా నేను కరెక్షన్ చేస్తా, ఉచిత విద్య అన్నది అందరికి నేను ఓన్లీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి. ఓకే ఓకే, అదేలేండి. ఓకే, నేను మా కాన్స్టిట్యున్సీ వాళ్ళకి అది మామూలు విషయం సార్. మామూలు విషయం ఉన్నటువంటి వాళ్ళకి ఉచిత విద్య మామూలు విషయం. ఎంత నేను అదే చెప్పిన, మీ దగ్గర చదువుకున్న వాళ్ళకి స్కిల్ యూనివర్సిటీలో ప్లేస్ ఇచ్చి వాడికి చిన్న వీడు మామూలు విషయమా అంటే, జనరల్ గా కూడా ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవన్నీ. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు. డెవలప్మెంట్ అనేది మనము జనరలైజ్ కాదు, సైన్స్ ప్రకారంగా నేను రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తాను, దాన్ని కంపార్ట్మెంటల్ గా చేయాలి. ఒక్క కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు మీరు ఎక్కడైనా కానీ ఒక క్లీన్ అండ్ గ్రీన్ విప్లవం ఎట్టొచ్చిందంటే, ఒక డివిజన్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఆ డివిజన్ కి చేసిన తర్వాత 10 మందికి ప్రేరణ వచ్చి అట్లా ఏదైనా అంతే. అవును. అయితే ఇవాళ కూడా మా చైతన్యం ఏంటంటే, మనము గెలవాలి అంటే, ఏదైనా డెవలప్ చేయాలంటే కంపార్ట్మెంటల్, ఆ లోకలైజ్ గా చేసుకుంటూ పోవాలి. వాస్తవం సార్. ఇక్కడ నేను చేసినాక ఒక కాన్ఫిడెన్స్ ఇలా పక్కన 10 మంది వచ్చి, అరే మేము కూడా ఇది మంచి వర్కౌట్ అయిందని 10 మంది చేస్తాం. పూర్తిగా ఉండాలి. అరే ఆయన చేసిండు, మనం చేసినట్టు మనం కూడా చేయాలి. చాలా దూరపు ఆలోచన, అంటే సుదీర్ఘమైనటువంటి దూరపు ఆలోచన చేస్తా ఉన్నారు, మంచి ఆలోచన చేస్తా ఉన్నారు. బ్యూటిఫుల్. ప్రజలు అరే రాజకీయంలో
ప్రత్యర్థులు ఎప్పుడు మనది కాదన్నోడు కాదన్నోడు మనకి ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడు. వాని గురించి లెక్కనే తీసుకోవద్దు మనం. వాడు ఏమన్నది అనుకో, మనం మాత్రం దారి వదలొద్దు, పని చెయ్యాలి, గట్టిగా మనము ఉండాలి గంతే. ఆడు ఎప్పుడైనా మనం వ్యతిరేకేయాడు, వానికి నువ్వు స్వర్గంలో తీసుకోపోయి మనం పెట్టినా కానీ ఆడు మనం వ్యతిరేకే. దాంట్లో తీసిపెట్టి కొత్త టీం ని తయారు చేస్తున్నాం, చైతన్యం చేస్తున్నాం, మహిళలను ఎక్కువ చేస్తున్నాం, ఒక లీడర్ క్లబ్ అని తెరిచినాం. లీడర్ క్లబ్ దాన్ని తెరిచి దాంట్లో ఎంతో మందిని చైతన్యపరుస్తున్నాం. నేను చేసేది నీ దగ్గర కూడా ఆ స్తోమత ఉంటే నువ్వు కూడా చెయ్యి, మనం చేస్తూ చేపియడం. అప్పుడు రిలేషన్షిప్ బంధం ఏర్పడుతుంది. కానీ నేను చేసుకుంటా పోతే వాడు తీసుకుంటా పోతే బంధం ఏర్పడదు. ఇప్పుడు మంచి బాండ్ తయారు చేస్తా ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు చేస్తున్నారు. ఏదో వచ్చినాం కట్టినాం కూలిపోయినాం అనేది కాకుండా ఒక దృఢమైనటువంటి పిల్లర్ నేసేటటువంటి ప్రయత్నం గోషమాలలో జరుగుతా ఉన్నది, అక్కడ చేస్తున్నాం. భగవంతుడు చేపిస్తున్నాడు నాతో. రేవంత్ రెడ్డి గారి పరిపాలన 14 నెలలు అయింది, కొత్తగా అయిపోయింది. రేవంత్ రెడ్డి పరిపాలన ఏంది అని అంటే, నేను నిన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, ఆయన కూల్చడమే కానీ నిర్మాణం కాదు ఆయన పని. కూల్చే దాంట్లో నంబర్ 1. నేను అదే అన్న, సింగపూర్ ను కూడా రేవంత్ రెడ్డి చేతిలో పెడితే అందరికన్నా ఫాస్ట్ దాన్ని బీహార్ చేసేస్తాడు అని చెప్పిన. ఎందుకంటే ఆయన భాష గాని ఆయన వ్యక్తిత్వం గాని దాంట్లోనే వచ్చింది. తిట్టుకుంటా నీ సక్సెస్ అయిపోయినా అని అన్ని కులగొట్టుకుంటా పోతున్నాడు. ఏదో అది కాదు. చాలా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత నీ ఐడియాలజీ, నీ ఫిలాసఫీ, నీ యొక్క కార్యాచరణ అంతా చేంజ్ ఉండాలి. కానీ ఆయన గతంలో ఏదైతే సక్సెస్ అయినా అదే ఆయుధాలను పట్టుకొని నడుస్తున్నాడు. ఇవాళ ఆయన ఏం అభివృద్ధి చేస్తాడు? ప్రతి గల్లీలో కానీ, ప్రతి ఇంట్లో కానీ, ప్రతి కూడల్లో కానీ, ప్రతి ఇరానీ హోటల్లో కానీ, ఎక్కడ కానీ కైసా హిసాబ్ అంటే హెస్కు కర్నే నియారా అని అంటున్నాడు. ఇది జగం ఎరిగిన సత్యము. ఇప్పుడు జనాలంతా మాట్లాడుకునే విషయం ఇది. ఆయనకి ఇంకా కనిపిస్తలేదు. నేను అది అంటారు కదా, టైం అనేది ఎప్పుడు మంచిగా ఉండదు, కొద్దిగా గడ్డు కాలం వస్తుంది అన్నట్టు. ఇప్పుడు గడ్డు కాలం ఏర్పడ్డది. కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. తల దించుకునేటోడు తల ఎత్తుకునేలాగా చేస్తుంది, ఎత్తుకునే ఆయన ఒక మాట అంటాడు, చాలా ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తి. నేను కూడా నమ్ముతా. నేచర్ బలం చాలా ఉంటది, నేచర్ మీద చాలా. ఆయన అంటాడు, నేను నేచర్ ని బాగా నేను నమ్ముతా అని అంటాడు. నేచర్ ని నమ్ముతా అంటే నీకు నేచర్ నీకు ఉపయోగపడ్డది, నువ్వు అదే నేచర్ ని ధ్వంసం చేస్తున్నావు. మాటలకు సాధ్యమైంది అదే. నేను నేచర్ నీకు ఏదో ఉపయోగపడ్డది. ఎందుకంటే కాళేశ్వరం అదే టైంలో కుంగిపోవడం అనేది నేచర్ వీళ్ళకు తోడయింది ఉండొచ్చు. ఇవాళ ఆ నేచర్ ఉపయోగం నీకు ఒక మంచి పని చేయమని నీకు తోడైతే నువ్వు మళ్ళా నేచర్ అన్నింటినీ కూడా కొడుతున్నావు. ప్రతిసారి నేచర్ నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు నేచర్ ని వాడుకొని నేచర్ నువ్వు బాగా చేసింది లేదు. ఇవాళ ఏంటి అని అంటే నాకు నేచర్ మీద చాలా అది. సరే ఏది ఏమైనా కానీ కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి. అందులోనే ఆ ప్రశ్నలనే కేసీఆర్ గొప్పతనం ఉంది. ఆనవాళ్ళు ఎప్పుడు నిర్మాణం అయితే ఏదో అభివృద్ధి చేసి ఒక చరిత్ర సృష్టించినప్పుడే ఆనవాళ్ళు వస్తాయి. ఆ ఆనవాళ్ళని తీస్తున్నావు అంటే తీయకు, నీ గీతను పెద్ద చేసుకో. ఉన్న గీత మాది గీత ఉంది, నీ గీత పెద్ద చేయాలి. కానీ దాని గీతనే దుడిపేస్తా అంటే నీతో సాధ్యం కాదు. ప్రకృతికి విరుద్ధంగా పోతున్నావు. హైడ్రా తీసుకొచ్చిన హైదరాబాద్ బాగు చేసేస్తా, నల్లాలు మొత్తం కబ్జాలు అయిపోయినాయి, చెరువులు అని చెప్పి తీసుకొచ్చారు. ఏం జరిగింది? పాస్ అయిందా ఫెయిల్ అయిందా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అయ్యింది అయిపోయింది. ఉన్నదాన్ని కాపాడుకొని చేయడం ఒక ఎత్తు, నువ్వు మొత్తం విరగదీస్తా అంటే కాదు. నువ్వు ఇవాళ చూస్తున్నాం కదా, ఇవాళ నువ్వు ఫస్ట్ నీ యొక్క ఆలోచన ఏదైతే హైడ్రా తెచ్చే నువ్వు కొలాప్స్ అయిపోయినావు. ఇవాళ ఏంటంటే ప్రజలకు ఒకటి మానవత్వం అనేది ప్రతి మనిషి దగ్గర ఉంటది. ఎట్లా అంటే నా ఇల్లు కాకపోవచ్చు, నేను అటువైపు నుంచి పోతున్నా, హైడ్రా వచ్చి గులగొడుతున్నది. వాటి వైపున పోయే వాళ్ళందరూ మంచిగా అయిందని అనడండి. అయ్యో ఎవరో ఎంత కష్టపడి కట్టుకున్నాడు, కూలిపోయింది. అది 12 అంతస్తుల భవనం ఉండని, అరే పాపం గులగొడుతుండు. వాడు డబ్బులు ఉన్నాడో 12 అంతస్తులు కడతాడు, వాడిని గులగొడుతున్నా అంటే కూడా ప్రజలు అయ్యో అంటారు. అదే ఎందుకు గులగొడుతుంది, దేనికన్నా ఉపయోగిస్తే బాగు కదా, మళ్ళీ అంతే కదా. ఇక గరీబోళ్ళ ఇల్లు గులగొడితే శాపనార్థాలు ఉండే. ఎట్లా చెప్పారు? డబల్ చెప్పారు. మొత్తం మేము తులం బంగారం ఇస్తాం, కేసీఆర్ 1,00,000 ఇస్తాను, దానికి కలిపి తులం బంగారం ముబారక్ అన్నిట్లో పెంచి ఎట్లా అంటే ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా వీళ్ళు? ఎట్లా వాళ్ళకు సాధ్యమా? సాధ్యాలకు పోలే వాళ్ళు.
ఎట్లకేనైనా కనుక ఆ కుర్చీ మీద కూర్చోవాలి. నువ్వు అంటారు కదా 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలి అని అంటే 100 అబద్ధాలు ఆడి నేను గది మీద కూర్చోవాలి అన్నాడు. కూర్చున్నాడు. మరి కూర్చున్నాడు మంచిగా చేస్తే అయిపోతుంది కానీ అది కూడా మళ్ళీ ఇంకా నరకం చూపెడుతున్నాడు. ఇక చెప్పిన మాట అయిపోయి కదా, చేయాలి అన్ని చెయ్యాలి అడగరా, చెయ్యాలి కదా. దాని గురించి ఊసేస్తావు. నువ్వు ఎప్పుడు కేసీఆర్ ని పట్టుకొని తిడతావు, కేటీఆర్ ని పట్టుకొని తిడతావు. గిదా పని. నేను ఒకటి చెప్తాను. నేను చెన్నారెడ్డిని చూసిన. నా తెలివి, నేను రాజకీయాలలో NSCI లో ఉన్నప్పుడు చెన్నారెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, తర్వాత ఎవరు ఎన్టీ రామారావు, మళ్ళా తర్వాత నారా చంద్రబాబు నాయుడు, మళ్ళా తర్వాత రాజశేఖర్ రెడ్డి, మళ్ళా రోషయ్య, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, నువ్వు 9 మంది ముఖ్యమంత్రులను చూసిన. నేను నిన్లా నీకే అవార్డు రావాలి. దేంట్లో ధ్వంసం చేసేదంట, నిర్మాణం చేసేదంట కాదు. ఎవరైనా గిట్ట ఇల్లు కూడా కొట్టించారు. వాళ్ళకి పనులు అసలు దీని మీద ఎందుకు ఉంటది? 9 మంది ఎవరు ఆలోచన ఇల్లు చేసిండు. ఇల్లే కాదు. నేను ఇట్లా పోతున్నా ఇప్పుడు హ్యాబిట్స్ మీదకి. ఇట్లా హ్యాబిట్స్ అనేది నా గోషమేలోనే వస్తుంది. నేను కార్ ఆపిన 10 మంది వచ్చారు. నిజంగా చెప్తున్నా, మీకు అడ్రస్ కూడా ఇస్తా. ఆ తాజ్ మహల్ హోటల్ పక్కకి అందరు ఇట్లా బండ్లు పెడతారు. అందులో బ్రెడ్ ఆమ్లెట్ వాడు, గప్చుల్లో బండోడు, అట్లనే జ్యూస్ సెంటర్ వాడు, అట్లనే కర్బూజలు కోసేటోడు, అందరూ నా దగ్గరకు వచ్చారు. సినన్నా క్యా అన్నా క్యా बहुत सता रहे अन्ना, बहुत सता रहे, चालाना कर रहे, निकालो बोल रहे. 2-3 पीढ़ियों से हमारा दादा लगा है यहाँ पर बंडी, अब निकाल के फेंक दिए तुम बोल रहे. चालाना अन्ना ये कब तक रहता अन्ना ऐसा अंటారు. తోస్తలేదు అలా. నువ్వు ఎప్పుడన్నా అడుగుతే అడుగు. ఆ తాజ్ మహల్ పక్కగా ఉంటాయి. కైసే అచ్చే అంటే క్యా అన్నా సోబ్ అచ్చా చల్లా, గవర్నమెంట్ సే పరేషానీ ఆయా అంటాడు. ఇట్లా మేము వెళ్ళాం కొన్ని జిల్లాలలో. సంవత్సరం పాలన అయిపోయిన తర్వాత మాకు ఏ జిల్లాలో కూడా అంతగా మాకు ప్లస్ గా వచ్చినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. మా దగ్గర బైట్స్ అవన్నీ కూడా ఒకటే. ఆయన ఒకే వైపు చూస్తున్నాడు, ఇంకో వైపు చూస్తలేడు. ఇక ఆయనకు నడుస్తున్నది ఇక ఇప్పుడు ఎంత 15 నెలలు గిట్టనే కాలం వెళ్ళదీసి మరి ఎన్నికలు వచ్చే వరకు ఆగాలి. ఆ తర్వాత నాకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి డైరెక్ట్ సీదా మీ నాయకుడు మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చెప్పారు. ఆ తర్వాత మొన్న ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత కూడా చెప్పారు. ఎట్లా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా 10 నియోజకవర్గాలలో? మీ పార్టీ మారి కాంగ్రెస్ లోకి పోయారు కదా. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకనంటే కేటీఆర్ గారు చాలా ముందు జాగ్రత్తగా మేలుకొని వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. అది ఇప్పుడు ఫైనల్ అంటే డేట్లు అయిపోయి ఇప్పుడు ఫైనల్ హియరింగ్ వచ్చింది. ఎందుకంటే మొన్న జడ్జి అన్నాడు కదా, స్పీకర్ ఏం చేస్తున్నావు మీకు టైం అంటే ఎంత టైము, దానికి అర్థం పర్థం ఉందా లేదా అని అన్నాడు కదా. దాంతో మనము ఊహించగలుగుతాం ఏంటంటే ఇక రేపు మాపో జడ్జిమెంట్ వస్తుంది. స్పీకర్ తీసుకోకపోతే కోర్టే తీసుకుంటారు. కోర్టు తీసుకున్నాక బై ఎలక్షన్లు వస్తాయి. బై ఎలక్షన్లు వచ్చే అది ఒక కనువింపుగా ఉంటదని మనం అనుకుంటున్నాం. కానీ అప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదు 10కి 10 మళ్ళీ బీఆర్ఎస్ కొడుతుంది. సవాలే లేదు. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఎన్నికల కంటే ముందే తిరిగి వస్తామంటే తీసుకుంటారా మరి మీ పార్టీలోకి? అన్న అది కేసీఆర్ మీద ఉంది. కేసీఆర్ గారి నిర్ణయం. పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. రైట్. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక అంశం గుర్తొచ్చింది. గత 5-6 నెలలుగా మీరు కూడా పార్టీ మారిండ్రు, గడ్డ శ్రీను గారు పార్టీ మారిండ్రు అని చెప్పి ప్రచారం బాగా జరిగింది. మేము కూడా సెర్చ్ చేసినాడు. కనీసం ఏంటంటే టవల్ కప్పుకున్నట్టు కానీ ఎవరైనా కలిసినట్టు కానీ లేదు. మరి ఏంది ఆ కట్టెల శ్రీనివాస్ అని చెప్పేసి ఆయన పార్టీ మారిండ్రు కానీ దాంట్లో మిమ్మల్ని కూడా కలిపేసేసి ఇంకేది మారేసిరు అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి ఒక క్లారిటీ చెప్పాలి. ఏంటంటే మనమేమో ఉట్టిగా ఉండం. మనం ఏం చేస్తుంటామంటే పని నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు రాజకీయంగా పార్ట్ టైం చేసేది మనకు అలవాట్లేదు. దిగినామంటే ఫుల్ టైమే. మనం వేగవంతంగా పనిచేస్తున్నాం. ఈయనను అడ్డుకోవాలి ఎట్లా? అక్కడ ఒక కట్టెల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ లా సిటీ ప్రెసిడెంట్ చేసిన అతను మారిండు, కండవ కప్పుకున్నాడు, ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, అన్ని చేసిండు. కట్టెల శ్రీనివాస్ యాదవ్ ని మొత్తం కలిపేశారు. మీ పేరు అందరూ కూడా కలిపేశారు. ఏం చేసిరంటే ఈయన పోయిండు, కప్పుకున్నాడు, కండవ కప్పుకున్నాడు,
ఆయన ఎంబడి తిరిగిండు. అవును. ఈయన పోయి గోషామల్ టికెట్ అడితే వద్దన్నాడు. లేకపోతే ఈయన అక్కడ ఎవరు వాళ్ళే అంటారు జాయిన్ అయ్యండి అని, వాళ్ళే అంటారు జాయిన్ కాలేదని. ఎట్లా అంటే ఎవరు రాణిస్తలేరు, మళ్ళీ ఇక్కడ ఉన్నాడు. ఎన్నెన్నో అంత చిల్లర మల్లర మాటలు, అన్ని చిల్లర మాటలు. ఇవన్నీ ఏం చేస్తున్నారంటే పోతున్నారు మా నాయకులకు చెప్పేట ఎవరైనా ఇదే నాయకులు ఉంటే చెప్తున్నారు, లేదంటే వాళ్ళ పిఏలకు వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు సపరేట్ బ్యాచ్ ఇది మిమ్మల్ని కలిపేయడానికి. ఆ పిఏలను వాళ్ళను చేసి హే మన పార్టీలో లేడు అన్నకు చెప్పు, విజయ్ అన్న తిరుగుతున్నాడు, ఇలా తిరుగుతున్నాడు. అరే నైనా నేనేం చెప్పిన, నేను నా మనసుకి చెప్పుకున్నా. నేను 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను అత్యంత ప్రియ శిష్యుని రాజశేఖర రెడ్డి గారికి. అవును. ఏ రోజైతే చనిపోయిండో ఆ రోజు ఇవాళ ఈ జనాలకు తెలుస్తుందేమో, ఈ నాయకులకు తెలుస్తుందేమో. నేను ఆ రోజే నా మనసులో కాంగ్రెస్ వచ్చిపోయింది, తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కే కాంగ్రెస్ రాదు, ఈ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం ఏది ఉంటే ఆ పార్టీలో నేను పోవాలి. ఆ రోజు అనుకున్నా. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఫస్ట్ 3 నెలలు డిప్రెషన్ లో పోయి 4వ నెల నేను ఎక్కడ పోలే, ఈ బీఆర్ఎస్ లో జాయిన్ అయినా. నేను ఎంత డిసిప్లిన్ ఉంటానో నాకు తెలుసు. ఈ కొడుకులు పోయిండు, కాండవుకున్నాడు, ఇట్లా కలిచిండు, రేవంత్ రెడ్డి ఎంబడి తిరుగుతుండు. నేను అరే మూర్ఖులారా, నేను ఏం చెప్పాలి ఇప్పుడు? ఒట్లు ధర్మాలు అంటే ఇవన్నీ చిన్నగా అయిపోయినాయి. మూర్ఖులకు ఏం తెలుసు? నేను ఒకటే చెప్పిన, నేను ఒకటి చెప్పిన వీళ్ళకు అందరినీ ప్రెస్ మీట్ పెట్టి, అందులో కూడా అన్న మీరు మారినంట నేనన్నా చూడుండ్రా పోయి అన్న, మా పిల్లలకు, మా కాన్స్టిట్యూన్సీ ఉన్న వాళ్ళకు, మా పత్రికా విలేకరులకు, మొత్తము ప్రజానికానికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా. ఏంది అనంటే, నేను ఎవరు కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టు కానీ, లేకపోతే కాంగ్రెస్ లో ఆ నాయకులతో ఏ నాయకులతో అన్న కండవ కప్పుకున్నట్టు కానీ లేదు, వాని ఆకిలి దొక్కినట్టు, ఆకిలి అంటే తెలుసు కదా, వాని ఆకిలి దొక్కినట్టు గాని లేదు, వాని ఆఫీస్ లో పోయినట్టు గాని లేదు, ఇక మొత్తం చివరగా ఏదైనా మేమిద్దరం ఏదన్నా ఎక్కడన్నా అంటే పెళ్లిలను దావతో కలిసినట్టు గాని ఒక్క ఫోటో చూపెట్టుర్రా నాయన, సవాల్ ఒక్క ఫోటో చూపెట్టుర్రి, మీరు 11 లక్షలు తీసుకోర్రి అని అన్న. 11 లక్షలు తీసుకోరు. ఇప్పుడు ఎందుకు ఇక నేను ఒట్లెందుకు తినాలి? ఎంత ప్రచారం చేస్తున్నారు కదా, అరే ఏ ఫోటో అన్నా ఎంత ప్రచారం చేస్తున్నారు కదా, ఒక ఫోటో చూపెట్టండి, లేదా వాళ్ళ ఆకిలు దొక్కినట్టు చూపెట్టండి, కూర్చున్నట్టు 11 లక్షలు తీసుకో, 11 లక్షలు చెక్ ఇస్తారా, తీసుకొని పో. ఓకే అనండి. చాలా తెలివిగా మీరు వ్యవహరించారా? 6 నెలలు ఒక్కడ సబ్సిడీ, ఏ ఒక్క కొడుకు ఒక ఫోటో చూపెట్టారు కానీ సబ్సిడీ చేస్తలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఈడ ఆఫీస్ లో ఆడ ఆఫీస్ లో కలిసిపోయిండు, పోయిండు. ఇప్పుడు ఎట్లుంటది అంటే, శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ లో కలిసిండు అని అంటే ఫస్ట్ ఈ పేపర్లలో ఒక వైరల్ లెక్క పోతుంది కదా, మనిషి కూడా అన్నది తెలియదు. అరే కట్టలేసిన అని అనుకున్నాడు, నన్నే అనుకుంటా నేను, ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో అయితే అరే ఆడు నాకు నోరిప్పి నాతో చనువు ఉండి అన్న నువ్వు పోయినవంట అంటేనేమో నేను వానికి రిప్లై చెప్తాను. చనువు లేనాడు, అరే అందులో పోయింది ఇంట్లో వచ్చాడు చూడు, మళ్ళీ ఇంటికి వస్తుడు చూడు అలా అనుకుంటుండు మనుషుల. అంటే కుట్రలకు అసలు ఒక పరిమితి లేదు ఇలా. అయినా గానీ నాలాంటి వాళ్ళకు ఈ కుట్రలు అయితే ఈజీగా వాడు. తెలివిగా సమాధానం చెప్పారు మీరు, చాలా తెలివిగా సమాధానం. చాలా అన్న తేంద్రిరా భయ్, అంతే తెచ్చి 11 లక్షలు తీసుకోర్రా భయ్. నేను ఆకిలి దొక్కితే రేవంత్ రెడ్డి గలీలో పోతారు, లేకపోతే ఆయన బట్టి గాడికి ముంగట ఆయన ఉన్నదిగా భవన్, అది ప్రగతి భవన్ మాకు అప్పుడు ఉండి, ఇప్పుడు ప్రజాభవన్ గంటలకు లోపలికి పోయి వస్తాను, గాడికి కలుస్తాను, అది ఒక ఫోటో తీసి నాకు చూపెట్టు. కండవ చేసుకున్నది అయితే దూరం మాట. అవును, కండవ అంటే జరగదు, సరే అది ఎక్కడో సీక్రెట్ జరుగుతుంది. ఇలా ఏంటంటే బాధ ఏందనంటే, ప్రజలది నమ్మేటోళ్ళది తప్పు కాదు. నాకు మళ్ళీ అనిపించింది, ఇప్పుడు అంత పెద్ద రామాయణంలోనే అవును రాముని మీద ఒక పని మనిషి వచ్చి కైకేయిని అరే ఆమె మైండ్ పాయిజన్ చేయంగానే 14 సంవత్సరాలు అడవికి పంపించింది. అంతకు ముందు భరతుని కన్నా ఎక్కువ రామునే ఆమె లైక్ చేస్తుండే, అంతేనా?
అంటే చెప్పుడు మాటలకు ఉంటది. కాకపోతే అసలు ఇప్పుడు మరి ఎక్కువగా సోషల్ మీడియా నేను ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కాబట్టి, అంత పెద్ద సవాల్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంత వెనక తగ్గారు. అక్కడ ఇయాల ఏమో చూపెట్టు రా భయ్, ఎందుకు లేను నేను ఒక పిచ్చి, నాకు అసలు ఏమీ తెలియదు. సో నేనన్నా, మీరు నన్ను పొగ పెడుతున్నారు బిడ్డ. ఏం పెడుతున్నారు? నన్ను బయటికి పంపాలని పెడుతున్నారు. అదే పొమ్మలేక పొగ అవమానాలు అవుతాయి కదా, అవుతున్నాయి అవమానాలు. భరిస్తా, జర్ర ఆగు 2 నెలలు. నాకు తెలుసు కాలంలో నేను ఇట్లాంటివి ఎన్నో ఎదుర్కొన్నా, ఇదేం కొత్త కాదు. రెట్టింపు ఉత్సాహంతో వస్తా బిడ్డ. మళ్ళా అప్పుడు రీమిక్స్ ఎట్లుంటుందో చూపెడతా. ఇప్పుడు ఉంటది కదా, పాత పాటను కొత్త పాట చేస్తా, రీమిక్స్ గా వస్తా. అప్పుడు మీరు తడాగా ఏంటో కనపడుతుంది. నాకు కూడా నా శక్తి, నా మనోబలం, నా ఆత్మవిశ్వాసం గొప్పది. నేను ఎన్నో అన్ని ఫ్రీగా తెచ్చుకునే కాదు, ఒక్కొక్క ఇటుక వేర్చుకున్నది. ఇదేంది నాకు ఇంత అవమానం చేస్తుంది. ఇంకా ఇప్పుడు నేను అసలు నా ప్లేస్ లో వేరోడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఈ మూర్ఖుల దిక్కని పోనీ అని వదిలిపెట్టి అవుతాను. నేను ఒక్కరోజు ఇంట్లో కూర్చోవాలి. ఇంకా కొద్దిగా అధినేత మీద మీకు నమ్మకం బాగున్నది. అధినేత మీద నమ్మకం గట్టిగా ఉంది, నా మీద నాకు నమ్మకం గట్టిగా ఉంది. నేను కానప్పుడు నేను ఎందుకు భయపడతాను? నేను ఇప్పుడు నేను అడిగి కూర్చుంటా, తప్పు కాదు. నేను పార్టీ మారుతా అంటే నేను ఎవడు చూసిండు రా భయ్? అది ఏడ కండవ కప్పుకున్నారా భయ్? ఎవడు కప్పిండు రా భయ్? చెప్పి 11 లక్షలు తీసుకుపోరు రాదురా భయ్? విలేకరులకు కూడా ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది. ఇవాళ వరకు ఒక్క ఫోటో లేదు. మారిండు అంటారు, ఎవడు మారిండో ఏం మారిండో. ఆ కటాల సిగ్నాడు ఇదే టైంలో మారిండు. అయితే గాది ఇది ఎట్టిరు పాపం. నేను ఏంటంటే మారాలనుకునేటోడు ఒకవేళ మారాలనుకుంటే కూడా వానికి ఆత్మవిశ్వాసం లేని ఏ పని చేయొద్దు కదా. నాకు లేదు కాబట్టి నేను చేయలేదు కాబట్టి నా ఆత్మవిశ్వాసంతో కొనసాగుతాను. మీరు ఏంటి అంటారు, చిల్లర మాటలకు నేను ఏదో ఈగోగా ఫీల్ అయ్యి, నేను ఏదో మనసు మీద తీసుకొని నేను ఇడికి వదిలేసి ఏదో అట్లా దంపి కొట్టిద్దాం చూసారు. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి అవమానాలు కొత్తనా? అన్ని అవమానాలను అధిగమించే నేను ఆలోచనతో మళ్ళీ మీరు బాణం వదిలేరు. ఒకటి అన్న, అవమానాలు నా జీవితంలో కొత్త కాదు. ప్రతి సంఘర్షణ, ప్రతి ఫేస్ లో నేను అవమానాలు తిన్నా, అవమానాలు పడ్డా. దాన్ని అధిగమించే నేను నిర్మాణమై ఇప్పుడు నిలబడ్డా. ఇదేంది, కొన్ని రోజులుగా అవమానాలు ఎదురైతాయి, దాన్ని అవమానాలు ఎదుర్కొని మళ్ళా నేను చెప్పిన కదా రీమిక్స్ అయ్యి వస్తా. ఎట్లుంటది సౌండ్ వింటే 70mm లెక్క ఉంటది, ఇక పగిలిపోతాయి మళ్ళా. అదే రైట్. సినిమా మంచిగా ఉంది మీ ప్రస్థానం అంతా. కులగణన గురించి ఒకసారి చెప్పండి. కులగణన అప్పుడు కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే, అప్పుడు బీసీల లెక్క తేలింది, ఓసీల లెక్క తేలింది. ఇప్పుడు మళ్ళీ మేము కేసీఆర్ చేసింది కరెక్ట్ కాదు, మేమైతేనే బీసీలకు న్యాయం చేయగలుగుతాం అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సర్వే చేసిండు. ఎవరిది పర్ఫెక్ట్ సర్వే? ఇందులోమో 20 లక్షలు తక్కువ చేసి చూపిస్తుందని చెప్పి బీసీలంతా కూడా చెప్తా ఉన్నారు. అప్పుడేమో దాదాపుగా 56% బీసీలని కేసీఆర్ గారు తేల్చిండు. వీళ్ళేమో ఇవాళ వచ్చి కేవలం 52% కేసీఆర్ గారు తేల్చిండు బీసీలది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చేసేసి దాదాపు 46% అంటున్నారు. అసలు ఎవరి సర్వే కరెక్ట్ ఉంది ఇది అన్న? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు చేసిర్రు. అవును, చేసినప్పుడు ఎంత వచ్చింది? 51 వచ్చింది. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిర్రు. అవును, చేస్తే ఎంత వచ్చింది? 46 వచ్చింది. నువ్వు 30 లక్షల మందిని మింగేసినావు కదా. ఇప్పుడు నీకేంది అని అంటే ఎట్లుంటది, నీకు అంకెలనే గోల్మాల్ చేస్తే ఆటోమేటిక్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అవును, నువ్వు కులగణన నువ్వు చేయించిన విధానం తప్ప, లేకపోతే అది ఒక పెద్ద కుట్రన, ఏదేమైనా కానీ మా సంఖ్య ఎందుకు తగ్గింది అని ప్రశ్నించే వాళ్లకు ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు? ఇప్పుడు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎవరు చేసినా, నీ అధికారులు చేసినా, నీ మంత్రులు చేసినా, కుట్రకు అధినేత నువ్వే. అంతే వస్తుంది. నువ్వు ఆ 6% మంది ఎక్కడ పోయినరు? ఇంకా పెరగాల కానీ తగ్గిన 10%, 15% తినేసినావు నువ్వు. ఏంది అనంటే బీసీలను రాజ్యాధికారం వైపు పోనీయకుండా, చట్టసభల్లో రానియకుండా, వీళ్ళని ఇట్లనే అనగదొక్కి మేము రాజ్యం ఏలాలి అన్నది
రేవంత్ రెడ్డి యొక్క అభిమతం. ఓకే. కానీ ఇవాళ గొప్పగా చెప్పుకునే విషయం ఒకటి ఏంటంటే, బీసీలు అభివృద్ధి జరుగుతున్న సమయంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యం వచ్చింది, అభివృద్ధి వైపు పయనిస్తున్నారు. ఓకే. వాళ్ళని ఆపేది ఎవరి తరం కాదు. అందు గురించే మా నాయకుడు ఏం చేసిండు, వీళ్ళు సొంతంగా ఇంత ఎదుగుతున్నప్పుడు మనం ఒక చేయూతను ఎందుకు ఇవ్వద్దు అని చెప్పి ఇప్పుడు కవితక్క కూడా బీసీలను ఎంకరేజ్ చేసే ఆ పందా ఎత్తుకున్నది. కేటీఆర్ కూడా ఆ పందా ఎత్తుకున్నాడు. మా కేసీఆర్ కూడా మా నాయకులకు అదే దిశానిర్దేశం చేస్తున్నాడు, బీసీలను ప్రోత్సహించండి, రాబోయే రోజులంతా బీసీలదే. అంటే అగ్రవర్ణాలు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు బీసీలకు అడ్డుగోడగా ఉండొద్దు, వాళ్ళకు ప్రోత్సాహంగా ఉండాలి, ఒక చేయూతని ఇవ్వాలి, వారికి వెన్ను తట్టి ప్రోత్సహించాలి అన్న ఆలోచన చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంత కుట్ర ఎందుకు చేస్తున్నాడు అన్నది ఇవాళ సామాన్యుడు అడుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు సంఖ్యలోనే నువ్వు గోల్మాల్ చేస్తున్నావు, అది పెరుగుతుంది తగ్గుతుంది ఎట్లా. అందుగురించే రేవంత్ రెడ్డికి మాత్రం ఈ కులగణన మీద ఆయనకు ఒక భయం చుట్టుకుంది. ఇది ఏంది అని అంటే, ఆయన నో డౌట్ నేనే ముందు ఓ జియో ఇచ్చిన చేయమన్నా ఏ రాష్ట్రం చేయలేదు అని అంటే, ఇదో గిట్లనే చేసినట్టు చూపెడతారు, దెబ్బ తీసినట్టు కూడా చూపెడతారు. ఇట్లా ముందు ముందు చేసినట్టు చూపెట్టిండు. ఆ తర్వాత పర్సంటేజ్ అయినప్పుడు తగ్గినప్పుడు ఇది కుట్రగా మేము స్వీకరిస్తున్నాం. అందుగురించే మళ్ళీ రివైజ్ చేస్తున్నాం. రివైజ్లోనైనా తప్పుల తడక లేకుండా కరెక్ట్గా నిర్మాణం చేసి బీసీలను మీలాంటి అగ్రకులాల వాళ్ళు కానివ్వండి, మేధావులు కానివ్వండి, విశ్లేషణకారులు కానివ్వండి, సామాజిక స్పృహ ఉన్నోళ్ళు కానివ్వండి, ఇవాళ సంఖ్యాపరంగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీ కులాలను మీరు ముందు నడిపియండి అని నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రైట్ రైట్. ఇంకొక చివరిగా ఏంటి అసలు సీనన్న భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇంకా గడ్డం సీనన్న ఎట్లా చూడబోతా ఉన్నాం అన్న, భవిష్యత్తులో ఎలా ముందుకు పోతా ఉన్నాడు? ఎట్లుందంటే అదేమంటారు, కూర్చున్నోనికి గెలికినట్టు. మంచిగా నేను పని చేసుకుంటూ పోతే ఒకడు అంటాడు నువ్వు అందులో పోయినావు, ఒకడు అంటాడు ఇలా. అరే రామ, ఎండ్ల పోయినా చూపెట్టరు అంటే ఇవాళ వరకు 6 నెలలు అయింది, ఫోటో చూపెట్టలే, ఏమి చూపెట్టలే, నా ఆనవాళ్ళు కూడా చూపెట్టలే, ఏం చేయలే. ఇప్పుడైతే వదిలేదు లేదు. ఇక నేను ఒక్కడి చెప్తున్నా కిరణ్, నేను అతి త్వరలోనే కేటీఆర్ తోని ఒక ముఖాముఖి మాట్లాడుతున్నా. మాట్లాడి హైదరాబాద్ సికింద్రాబాద్ లో గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే ఏందో చూపెడతా. గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే ఏందో చూపెడతా. పెద్ద మాట చెప్తలేను, చరిత్ర తిరిగేస్తే నేనేందో తెలుసు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నన్ను, నాతో పాటు ఇప్పుడున్న పొన్నం ప్రభాకర్ని, గిడుగు రుద్రరాజుని, రవికుమార్ని నలుగురిని పిలిచి మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఇక అసలు నిద్రపోవద్దు, ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలి అని అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వం పైన మమ్మల్ని మా యొక్క ఏంది అని అంటే నైపుణ్యాన్ని సానవట్టి మరీ ఆయన మాకు వదిలిండు. ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు తీసుకొని వస్తా. కేటీఆర్ అన్నతో ఒక్కసారి మాట్లాడి లేదా వాట్ ఈస్ గడ్డం శ్రీనివాస్ అంటే ఒక మెరుపులాగా మెరుస్తా. ఎందుకనంటే నాకు గుండె నిండా నాకు స్ఫూర్తినిచ్చింది మా కేసీఆర్ సార్. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని త్యాగాలు చేసిండు, ఎన్ని అవమానాలను భరించిండు. నేను రోజు ఒక పుస్తకం చదివి అంటున్నా, రోజు ఒక పేజ్ చదివి అంటున్నా. నేను ప్రతిదీ చదువుతున్నా. ఆయన ప్రతి శ్వాస తెలంగాణనే, ప్రతి శ్వాస తెలంగాణ అభివృద్ధి. ఆయన అలాంటి ఫేజ్ నుంచి, అలాంటి ఆలోచన నుంచి ఆయన చేసిన పోరాటం మామూలుగా కాదు. మొత్తం యావత్ దేశం చూసింది. అది మాలాంటి వాళ్ళకి ఎంతో ప్రేరణ ఇస్తుంది. ఆ ప్రేరణ తీసుకొని ఇటు కేటీఆర్ తో మాట్లాడి హైదరాబాద్ సికింద్రాబాద్ లా నాకు మీరు ఏం చేస్తారో దేవునికి తెలుసు. అది మీకు నేను మాత్రం నా కర్తవ్యాన్ని మాత్రం నిర్వర్తిస్తా. నేను ఒక మెరుపు దాడిలాగా నా సైన్యాన్ని తీసుకొని హైదరాబాద్ సికింద్రాబాద్ లా నేను ఏందో చూపెడతా అని. ఇక నా భవిష్యత్తు అదే. నా భవిష్యత్తు నాకు ఇదైతే అదైతే. నేను పని నమ్ముకునేటోని,
నేను ఫలితం అనేది దేవుడు ఇస్తాడు. అవును. నేను మాత్రం పనినే నమ్ముకుంటా. ఉమ్. పనిలోనే 100% నేను జీవిస్తా. ఆ పనిని నమ్ముకొని నేను వెళ్తున్నా. ఒక్కసారి కేటీఆర్ తో మాట అయిపోయినాక నన్ను నాకు తెలుసు నా అదే, అదే. ఆత్మవిశ్వాసం ఏందో తెలుసు. ఆత్మవిశ్వాసం కలిగి నా సైన్యం ఏందో. ఎంత నేను గల్లీలా ఉమ్. నేను గ్రంథాలయ చైర్మన్ చేసిన. ఉమ్. హైదరాబాద్ సికింద్రాబాద్ గడ్డం అంటే ఒక బ్రాండ్ గా సృష్టించిన. అవును, అవును, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే అవును. ఏ పార్టీలో కార్యకర్త నుంచి అవును. అటు బీజేపీలో అనుకోండి, ఇటు టీడీపీలో అనుకోండి, ఇటు కాంగ్రెస్ లో అనుకోండి, ఉమ్. ఇటు బీఆర్ఎస్ లో అనుకోండి, గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని అంటే ముందు ముఖం గుర్తు అవును. వస్తుంది. ఒక brand ఎందుకంటే అది. నేను అంత కష్టపడి అవును. హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి పార్టీ టైంలో కంటే అంత ముందు చేసిన. వ్యక్తిని చూస్తారు. చూస్తారు. వ్యక్తి ఇంపార్టెంట్. నేను మళ్ళీ విజృంభించబోతున్నా. మొత్తము మా పార్టీకి, మా నాయకునికి, మా కేసీఆర్ గారికి, మా కేటీఆర్ గారికి నా వంతుగా నా వంతు ఉడతా భక్తిగా వాళ్ళు చేసే కార్యక్రమంలో, పోరాటంలో నేను కూడా ఒక ఉడతా భక్తిగా నా శక్తిని వాళ్ళకి జోడిస్తా అని మీ ఛానల్ ముఖంగా, ఈ ఆకాశం టీవీ సాక్షిగా కిరణ్ ముందు నేను ఈ మాట చెప్తున్నా. తప్పకుండా సీనన్న, భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మళ్ళీ మీరు మా స్టూడియోకి రావాలి, ఖచ్చితంగా మళ్ళీ కలవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సీనన్న, థ్యాంక్ యూ సో మచ్.